నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అవుతమ్మా. సార్ రోజా ఓడిపోతానని ఆల్రెడీ మీడియా ముఖంగా మాట్లాడారు, ఏడ్చారు. తన పార్టీ వాళ్ళే తనని వెన్నుపోటు పొడుస్తున్నారు, సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు తనకు వ్యతిరేకంగా అనేసి తనే అన్నారు. కానీ ఏదో ఒక రకమైన ధీమాతో తనే మళ్ళీ గెలుస్తానని కూడా మరి ఈ మధ్య మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు రోజా విషయాన్ని? ఆవిడ నోరు పారేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుందని అనుకున్నారు. తర్వాత అయిపోయాక వాళ్ళు లేదండి మీకు కనీసం 150 అయినా వస్తారని చెప్పేసి జగన్ సమక్షంలో చెప్పారు. వీళ్ళేమన్నారంటే వాళ్ళకి ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టేస్తాడేమో అని ఉద్దేశంతో మేము అలా చెప్పాము, జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదని మళ్ళీ వాళ్ళే చెప్పారు. ఇట్లాంటి కొన్ని తెగమకలు ఉన్నాయి. కొంతమంది సర్వే వాడు అన్నాడు, 14 సంవత్సరాలు బట్టి నేను సర్వే చెప్తున్నాను, ఒకవేళ ఈ సర్వే కానీ తప్పైనట్టయితే నేను ఈ సర్వే వదిలేసుకుంటాను, నీ జర్నలిజమే వదిలేసుకుంటానని ఆయన చెప్పాడు. ఇలా ఉంది మాట. దీంట్లో ఒకటి చంద్రబాబు నాయుడికి నమ్మకం వచ్చింది. నేను చెప్పింది కూడా వీళ్ళందరూ 150, 130, 120 చెప్పారు. కానీ ఒక 80 చంద్రబాబు నాయుడు, 15 ఎవరికి మన పవన్ కళ్యాణ్కి వచ్చినట్టయితే 100 ఉంటాయి. 100 అంటే మ్యాజిక్ ఫిగరు. 100 ఉన్నా గెలిచినట్టే కదా. అది ఎంత ఉన్నా గెలిచినట్టే 90 తర్వాత. అది మరి ఎందుకో వాళ్ళు అవన్నీ ఆలోచించడం మానేసి ఇంకా నోటితో అంటే వీళ్ళు స్ట్రాంగ్ రూముల్లో పడి ఏవైనా ప్రయత్నం చేస్తే అంటే మనం గెలుస్తామేమో అని అనుమానం ఉంది. ఎక్కడ అనుమానం పెట్టుకున్నారు వాళ్ళు? ప్రధానంగా కుప్పం, పిఠాపురం, అక్కడ మంగళగిరి, అక్కడ హిందూపూర్. అంటే బాలకృష్ణ, తర్వాత వీళ్ళెవరు, మన చంద్రబాబు నాయుడు, ఇక్కడ లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్. దీని మీద ఉన్నారన్నమాట. ఇది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఇక్కడే కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. మాచర్లలో పెన్నీళ్ళి రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఓట్లు బూత్లోకి వెళ్ళి ఈవీఎం దాన్ని ఈవీఎం బాక్స్ని ఎలా నేలకేసి పగలగొట్టాడో అందరూ చూశారు. ఆ ధనం ఎవరిది? ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. అంత నిష్కర్షగా అంటే ఆ ఈఎం బాక్స్ని పగలగొట్టాడంటే పోలీసు వర్గాలు ఏమి చేస్తున్నాయి, ఎలక్షన్ కమిషన్ వాడు పీపుల్ ఏం చేస్తున్నారో అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అందువల్ల ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఎలక్షన్స్ ఫలితాలు వచ్చినంత వరకు ఎవరికి పోలైన ఓట్లు వాళ్ళకే దక్కేలాగా చూసుకోవడం మన ప్రధాన కర్తవ్యం. సార్, అంటే ఇప్పుడు రోజా ఓడిపోతారని తెలిసినా కూడా ఎందుకు అంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటారు? ఆవిడ స్పష్టంగా మాట్లాడడం కాదు, ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అండర్స్టాండింగ్ ఉంది. వేగాల ఓడిపోతే మాకు అదేంటంటే ఏదో చెప్పుకుంటాడు ఆయన. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారట. మరి ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడతామమ్మా. మరి ఏమిటో రోజు ఈరోజు రాజకీయం తెలియకుండా రాజకీయాల్లో రాణించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజే. నెక్స్ట్ రోజా స్టెప్ ఏంటి ఒకవేళ ఓడిపోతే? తర్వాత ఏంటి అంటే నగరిలో కొనసాగుతారా లేకపోతే తమిళనాడు వెళ్ళిపోతారా? నెక్స్ట్ తెలుగుదేశంలో ట్రై చేస్తుందమ్మా. ఆవిడకి అసలు అటువంటి దాన్ని ఏమంటారు అనుమానాలే అవసరం లేదు. ఎక్కడ తన అంటే సర్వైవల్ ఉంటుందో అక్కడే కొనసాగుతుంది అన్నమాట. అయితే మొదట్లో రోజా 12,000 రూపాయలు ఇంట్లో అద్దెకుండేది. కానీ ఇప్పుడు రోజా ఏంటంటే 2,000 కోట్లకు అధిపతి అయిందన్నమాట. దీన్ని కాపాడుకోవాలంటే పార్టీని మార్చినట్టు మార్చేస్తుంది. దాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు. ఆవిడ మాటలతో ముందు రోజు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి
పాటి పసుపు కుంకాలు పొట్టు చీర పెడితే తీసుకొచ్చి రెండో రోజు చిరంజీవి ఒక దరిద్రుడు చిరంజీవి ఎంతమంది పక్కన పడుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఎంతమంది పక్కన అదే మాటలు నాకు కోపం వచ్చి చెప్తున్నాను అన్నమాట. పవన్ కళ్యాణ్ పడుకున్నాడు, చిరంజీవి పడుకున్నాడు, రేణు దేశాయ్ పడుకుంది. మరి అందరూ నిన్నేమనుకుంటారు? అలాంటి మాట్లాడొచ్చా? అలాంటి మాట్లాడిన వాళ్ళు మనం గట్టిగా చెప్తే వాళ్ళు బాధ వాళ్ళు అందరూ బాధపడిపోతారు. మరీ మీ అంత గట్టిగా చెప్తారంటే గట్టిగా చెప్పిన మాట కాకపోతే నెమ్మదిగా చెప్పిన మాట. పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ ఆవిడేం పాపం చేసిందమ్మా? అది నిఖార్సైన ఒక బాధ్యత గల మహిళ. మొగుడు సహజంగా విడిపోయినట్టయితే నోరు ఎత్తినట్టయితే బూతులు తిడతారు ఆడవాళ్ళు. అటువంటి వ్యక్తి నా మొగుడు డబ్బు కాసించడు, కేవలం ప్రజాసేవ అని అంటూ ఉంటారు. ఒకప్పుడు రేణు దేశాయ్ వెళ్ళింది, జనసేనలో కలుస్తూ ఉంది, కానీ మళ్ళీ కలగాపులం అయిపోద్ది, బాగుందని అని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మనుషుల్లో ఎంత మంచివాడంటే ఎంత గొప్పగా చదివించాడు, ఎంత గొప్పగా తయారు చేశారు ఆ బిడ్డని, అఖీరానందాన్ని. ఇప్పుడు క్యూలో లైన్లో ఉన్నారు అఖీరానందాన్ని హీరోని చేయడానికి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంత సాంప్రదాయబద్ధంగా ఇంత సంస్కారబద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకమ్మా నువ్వు రోడ్డుకు లాగుతావు? వాళ్ళందరూ కూడా ఏదో అయినట్టయితే నువ్వు కూడా అదే అవుతావు కదా. ఆ మాత్రం ఆలోచించువా నువ్వు? గనక రోజా ఇప్పటికైనా తన అంటే ఆ పద్ధతిని మార్చుకొని నోరు కంట్రోల్ చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు ఉండదు. ఒకవేళ ఇఫ్ ఓడిపోతే తను మళ్ళీ మూవీ ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పూర్తి అయితే వదిలేసింది జబర్దస్త్తో. ఎందుకంటే వీరికి ఏంటంటే సీనియర్లు మాకు ఇది ఎంత గౌరవం కావాలంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ నీకు ఎలా ఉంటుందంటే ఎవరు ఆవిడ పేరు ఇప్పుడు కంగనా రనౌత్ బీజేపీ అదే అంటే ఆర్టిస్ట్గా వాళ్ళకి నయనతారకి ఈరోజు ఎంత ఇస్తున్నారు? 50 కోట్లు ఇస్తున్నారు. అలాగే వీళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్ వీళ్ళకి ఇవ్వరు కదా, అంత కదా ఒకటి. రెండవది ఏంటంటే సీనియర్స్గా ఇమ్మలేరు. ఇప్పుడు ఆ పాత పద్ధతులు, ఆ పాత సంస్కారం ఇదంతా అక్కడ లేదు. ఏంటి రోజా గారు అరే సీనియర్ అంటే వాళ్ళు ఇమ్మలేరు వీళ్ళు. అందువల్ల ఒకటి వాళ్ళకి వీళ్ళకి సహస్రాంశాలు తేడా ఉంటుంది. వీళ్ళకేం కోట్లలో ఉంటే వీళ్ళకేమో లక్షలు వేలలో లక్షల్లో ఉంటుంది. అది కొంచెం సిగ్గుపడే అంశం అన్నమాట. సో మళ్ళీ రాజకీయాలు రుచి మరిగిన తర్వాత ఎవరు సినిమాల్లోకి రారమ్మా. సినిమాకి మామూలుగా ఏదో కోట్లు వస్తాయి, కానీ అలా కాదు కదా. 1000 గజాలు కబ్జా చేసా ఉంటే ఎంత వస్తుంది? అలాగన్నమాట. రోడ్డు కబ్జా చేస్తున్నారు. ఆ రాక్స్ అంటే అవి రాళ్ళు అంటే పెద్ద రాళ్ళు ఉంటాయి కదా కన్స్ట్రక్షన్కి, దాన్ని కబ్జా చేస్తున్నారు, నీరు కబ్జా చేస్తున్నారు, ఇసుక కబ్జా చేస్తున్నారు. మొత్తానికి ఆ మండలాలు అన్నీ పనిచేసుకున్నారు. దాంట్లో వచ్చే సంపద అంతా వాళ్ళకి. కనుక ఇంత ఉన్న తర్వాత ఏ ఉద్దేశమైనా మళ్ళీ రాజకీయాల్లో చేరినట్టయితే ఆవిడ చేసే రుచి మరిగిన వాళ్ళు ఎప్పుడు కూడా వదలరు. ఒక వ్యాఖ్యానం ఏంటంటే మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి కాగదు, ఆ రుచి. అలాగా మనిషి రక్తం రుచి మరిగినట్టే రాజకీయాల్లో రుచి మరిగిన డబ్బు సాయంత్రం అయ్యేసరికి ఒక 400 గజాలు తీసుకున్నాం అనుకోండి, అది 10 కోట్లు విలువ అనుకోండి, వీళ్ళకి 5 కోట్లు వచ్చేస్తే ఎలాగొచ్చిందంటే మనకి తెలియదు. ఇట్లాంటి వ్యవహారాలు రాజకీయాల్లో జరుగుతున్నాయి కనుక ఇది మార్పు కావాల్సిన అవసరం ఉంది. అందుకే కూటమిలో ఉన్న పెద్దలు రేపు మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మన పవన్ కళ్యాణ్ కానీ ఇట్లాంటి వ్యక్తులు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏమైతే అన్నారో ప్రజాస్వామ్య పరిరక్షణ అని అది జరిగితే అందరూ బాగుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.